రాష్ట్రంలో రైతులకు ఎట్లాగూ సాగునీరు అందించడం లేదు. రాబోయే రోజుల్లో తాగునీటికి కూడా కష్టాలు ఎదురయ్యే పరిస్థితి ఉన్నది. మరోవైపు కృష్ణా ప్రాజెక్టులన్నిటి కూడా కేఆర్ఎంబీకి అప్పగించి చేతులు దులుపుకున్నది తెలంగాణ ప్రభుత్వం. మరి దాని మీద విమర్శలు వచ్చిన నేపథ్యంలో మళ్ళీ మేము అప్పగించలేదు, మేము అప్పగించమని చెప్పి తీర్మానం పెడతాను, మీరే సహకరిస్తలేరని చెప్పి అసెంబ్లీలో నానా యాగి చేసింది. మరి ఒకవైపు మళ్ళీ తాగునీటికి నీటిని వదలాలని కేఆర్ఎంబీకి లేఖలు పెట్టుకుంటా ఉన్నారంటే ఆల్రెడీ కేఆర్ఎంబీకి అప్పగించినట్టే కదా. ఆ రోజు గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు కూడా కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా కూడా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదు కేసీఆర్ ప్రభుత్వం. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే వాళ్ళు కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులు అప్పచెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు సాగునీటికి ఏ రకంగా ఉంటుంది, దాని ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయనేది గమనించకుండా కనీసం ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రజలను హెచ్చరించకుండా